అనవసరంగా మీకు మీరు ఎక్కువగా ఊహించుకొని ముఖ్యమంత్రి పైన అవాకులు చవాకులు పేలవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తూ మిత్రుడు మరి స్థానిక శాసనసభ్యులు మురళీ నాయక్ గారు అట్లాగే వేం నరేందర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ గ్రామాల అభివృద్ధి కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు అడిగారు. అందులో భాగంగా మున్సిపాలిటీకి సంబంధించి మహబూబాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి 1,00,000 మంది జనాభా 1,25,000 మంది జనాభా ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్య పైన వేలాడుతున్నటువంటి కరెంటు లైన్లు, మిగతా గ్రామాల్లో వేలాడుతున్నటువంటి కరెంటు లైన్లు, అదనంగా కావాల్సిన పోల్స్ గురించి అడిగారు. స్పష్టంగా చెప్పమన్నారు. తప్పనిసరిగా మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నాను. దీని మీద ఎగ్జామిన్ చేసి ఆ పోల్స్ షిఫ్టింగ్ కోసం కావాల్సిన విధంగా కొద్ది రోజుల్లోనే చర్యలు తీసుకుంటామని చెప్తూ మరొక విషయం కూడా ఈ మధ్యనే అందరికీ తెలిసిందే, ఈ శాసనసభ నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి 300 బెడెడ్ హాస్పిటల్ కూడా ఈ మధ్యనే శాంక్షన్ చేయటం జరిగింది. పెద్దలు వైద్య ఆరోగ్య శాఖ మార్చులు దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో కొద్ది రోజుల్లోనే ఆ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు, హెల్త్ మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చి దానికి కూడా ఫౌండేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తారని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అడగగానే ఆర్ఎన్బి రోడ్లు పెద్ద ఎత్తున ఇచ్చారు. ఇవ్వటమే కాకుండా భవిష్యత్తులో ఇచ్చే రోడ్లకు కూడా ఇంకా పెద్ద ఎత్తున చేపడతా అని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 సంవత్సరాలు ఎక్కడ రోడ్లు చేయలేదు. రోడ్లన్నీ అధ్వానంగా తయారైతే ప్రత్యేక చర్య తీసుకొని ఈరోజు ఒక యాక్షన్ ప్లాన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్ఎన్బి రోడ్లన్నింటినీ కూడా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముందుకు వెళ్తా ఉన్నారు. అట్లాగే రెవెన్యూ శాఖ మంత్రి గారు, మీ అందరూ తెలిసిందే, ధరణి ఎంత పెద్ద ఎత్తున నష్టపోయామో ఆ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పినట్టుగానే వారు బంగాళాఖాతంలో వేయటమే కాదు, భూభారత చట్టాన్ని తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున వాళ్ళ రైతాంగ సోదరులందరికీ మేలు చేసేటువంటి కార్యక్రమంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు పేదవాళ్లు 5 లక్షల రూపాయలు ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు. ఈ శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లు శాంక్షన్ చేసి ఈరోజు ఇందిరమ్మ ఇళ్లు ముందుకు పోతా ఉన్నారు. ఇది రెవెన్యూ గృహ శాఖ మంత్రులు వారు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నారు.